పవన్ కళ్యాణ్ చిన్న కొడుక్కి సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి అలాగే సురేఖతో పాటుగా కిరణ్ నందన్ కూడా సింగపూర్‌కు చేరుకున్నారు. అయితే సింగపూర్‌లో చిన్నారి బాబు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది? అసలు అది ఏంటి అంటే అది కుకింగ్ స్కూల్ అనమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే అక్కడ చిన్న పిల్లలు అంటే 6 ఏళ్ల వయసు నుంచి 11 ఏళ్ల వయసు వరకు పిల్లలు అక్కడ చిన్న చిన్న హాలిడేస్‌లో వాటిల్లో కుకింగ్ క్లాసెస్ నేర్చుకుంటారు. అంటే వంటలు నేర్చుకుంటారనమాట. అయితే నిజానికి చిన్న పిల్లలకి వంటలేంటి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో పిల్లలకి వంట రావాలి అంటే కనీసం ఒక 15, 20 15 లేదా 16 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళని కిచెన్‌లోకి రానిచ్చినప్పటికీ కూడా వంట స్టవ్‌కి సంబంధించిన పనులు చేయింటారు. కానీ అక్కడ అలా నేర్పించారు. కానీ వాళ్ళకి కూడా పిల్లలు బాగానే నేర్చుకున్నారు. కానీ సడెన్‌గా ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఏమైంది అంటే, పక్కన అంటే ఈ స్కూల్ పక్కన కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ఒక బిల్డింగ్‌లో కొంతమంది అక్కడ వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఆ స్కూల్ నుంచి పొగ రావడం చూసి ఇమ్మీడియేట్‌గా ఆ ఇద్దరు కూడా ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడాలని చెప్పేసి అక్కడ ఫైర్ సిబ్బందికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కాకుండా, వెంటనే అక్కడ పిల్లల్ని కాపాడేదానికి ప్రయత్నించారనమాట. అయితే వాళ్ళు లీడ్ తీసుకోవటం వల్ల చాలామంది పిల్లలకి ఊపిరి ఆడని వాళ్ళు కూడా బయటికి రావడంతో వాళ్ళు సేవ్ అయ్యారు. సో, ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ కాపాడిన వ్యక్తికి ఎంతో కొంత మనీ ఇవ్వాలి అని అనుకుంటున్నారట. ఎందుకనంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి పిల్లల ప్రాణాలు కాపాడటం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకనంటే అది చిన్న పిల్లల స్కూల్ అని అందరికీ తెలుసు. అయితే వాళ్ళకి సింగపూర్ ప్రభుత్వం అయితే కొన్ని కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వడానికి సిద్ధపడింది. ఈవెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిల్లలందరినీ ఇంత బాధ్యతగా కాపాడినందుకు ఖచ్చితంగా ఎంతో కొంత మీకు నేను రుణపడి ఉంటానని చెప్పేసి బహుమతి ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన, తన అన్న భేదం లేకుండా మన ప్రాణాలు తెగించి కాపాడిన వాళ్ళు చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి.